పీకి ప్రత్యేక హోదా విషయంలో స్పీడ్ పెంచింది వైసీపీ. ఇప్పటికే ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, బంద్లు నిర్వహించిన జగన్ పార్టీ ఇప్పుడు రాజీనామా అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. వైసీపీ దూకుడు వెనుక కారణం ఏంటి? ఆ పార్టీ స్టేటస్ ఫైట్ లో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పిన వైసీపీ సభలు, సమావేశాలతో హోరెత్తిస్తోంది. యువభేరితో పాటు ఇతర ఆందోళన కార్యక్రమాలకు మంచి స్పందన వస్తుండటంతో ఇకపై దూకుడు పెంచాలని నిర్ణయించింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు హోదా కోసం వినూత్న రీతిలో నిరసన తెలపాలని పార్టీ భావిస్తోంది. ఒకవైపు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే రాజకీయంగా కూడా ఉద్యమించేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు పార్టీ నేతలు. అంతకుముందు సంవత్సరం మేము ప్రత్యేక హోదా విషయంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా 3 సార్లు బంద్ కాలిస్తే ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ను ఎంతో విజయవంతం చేశారు. దీని అందరికీ ఒకటే మార్గం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది. మొదటి నుంచి గత 2.5 సంవత్సరాల నుంచి అది సాధించేంత వరకు పార్లమెంటు లోపల కానీ బయట కానీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. అందులో భాగంగా ప్రత్యేక హోదా సాధనలో ఉద్యమాన్ని ఇంకా తీవ్రం చేయడానికి మా పార్టీ అధ్యక్షుడు ఆదేశాల ప్రకారం పార్లమెంటు సభ్యులు అందరం కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంటాం. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేలా రాజీనామా అస్త్రాన్ని సంధించాలని భావిస్తోంది వైసీపీ. బడ్జెట్ సమావేశాల్లోపు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ ప్రకటించారు. జగన్ చేసిన ఈ రాజీనామా కామెంట్స్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఏ ధైర్యంతో జగన్ ఈ సంచలన ప్రకటన చేశారని సొంత పార్టీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. స్టాండ్ ఎలా ఉందో దానికి అనుగుణంగా మేము ఉండాలి కాబట్టి మా లీడర్ ఏం చెప్తే మరి దానికి కట్టుబడి ఉంటాము. ఇంకొకటి ప్రత్యేక హోదా అనేది చాలా ఇట్స్ బర్నింగ్ ఇష్యూ ఇప్పుడు మనకి ఉన్న ఇష్యూస్లో. మరి ఈ ప్రత్యేక హోదా అనేది రాకపోతే యువత భవిష్యత్తు పైన చాలా వాళ్ళపై ఆధారపడి ఉంది. ఇది తప్పకుండా రావాలి. దాని గురించి మరి మా లీడర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలు గెలుచుకునేలా వ్యూహాలు రచిస్తోంది వైసీపీ. ఇందుకోసం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఎంపీల రాజీనామా అస్త్రాన్ని జగన్ బయటకు తీశారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.